ఓకే. హాయ్ గైస్, ఈరోజు మనం మన డిఎస్ఏ సిరీస్లో ఫస్ట్ ఫస్ట్ వీడియో. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ వీడియో ఆఫ్ అవర్ సిరీస్. సో ఈ సిరీస్లో మనం కంప్లీట్ డిఎస్ఏ నేర్చుకున్నాం. కంప్లీట్ డిఎస్ఏ అంటే మీరు అసలు డిఎస్ఏ అంటే ఏంటి, డిఎస్ఏ అంటే ఏంటో కూడా తెలియదు మీకు. అండ్ మిమ్మల్ని మోస్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ లైక్ గ్రాఫ్స్, వీలైతే సెగ్మెంట్ ట్రీస్ వరకు కూడా కవర్ చేద్దాం. ఓకే, అంటే గ్రాఫ్స్, ట్రీస్, క్యూస్, స్టాక్స్, అరేస్, లింక్ లిస్ట్, స్ట్రింగ్స్ ఉన్న అన్ని టాపిక్స్ కవర్ చేద్దాం. ఓకే, సో ఈరోజు ఈరోజు వరకు ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి, సో ఫస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అసలు ఏంటి, డిఎస్ఏ అంటే ఏంటి, డిఎస్ఏ ఎందుకు చదవాలి. డిఎస్ఏ చదువుతాం మనం ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి, డిఎస్ఏ చదువుతాం. లేదా అసలు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అసలు ఇంటర్వ్యూస్లో డిఎస్ఏ ఎందుకు అడుగుతారు, ఆ రీజన్ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, ఇది కొంచెం కొంచెం సైడ్ ఉన్న టాపిక్, అంత రిలవెంట్ కాకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ గుడ్ టు నో. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, సో ఇట్ ఈస్ సమ్ వే ఇట్ ఈస్ రిలేటెడ్ టు డిఎస్ఏ, అండ్ ఆల్సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అ పర్సన్ హూ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ కోడింగ్ ఇంటర్వ్యూస్. అండ్ in general, if you want to become a better programmer, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. సో దాని గురించి కూడా చూద్దాం, అసలు ఏంటి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే. ఓకే, సో లెట్ స్టార్ట్. అసలు విల్ స్టార్ట్ ఫ్రమ్ ద అల్టిమేట్ బేసిక్. ఓకే, డిఎస్ఏ స్టాండ్స్ ఫర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్. ఓకే, డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్, ఇది దీని ఫుల్ ఫామ్. సో ఫస్ట్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్, ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అర్థం చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డేటా? డేటా అంటే ఏంటి? డేటా అంటే ఎనీ ఇన్ఫర్మేషన్, మనం ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఏమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళి ఏదో చిప్స్ ప్యాకెట్ కొనుక్కోవాలనుకున్నావు. సో ఫస్ట్ నీకు కావాల్సిన డేటా ఏంటి? షాప్ ఓపెన్ చేసి ఉంటుందా లేదా, సో ఆ షాప్ ఓపెన్ చేసి ఉంటుందా లేదా అన్న డేటా నీకు ఒక యాక్షన్ పర్ఫామ్ చేయడానికి అవసరం పడ్డది. సో డేటా ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ టేకింగ్ సమ్ డెసిజన్స్. సో ఆ డెసిజన్స్ తోటి నువ్వు ఏదో టాస్క్ చేద్దాం అనుకున్నావు, ఆ టాస్క్లో నీకు ఆ డేటా అవసరం పడ్డది, అండ్ ఆ డేటా ఈస్ హెల్పింగ్ యూ ఇన్ సమ్ వే. ఓకే, దట్ ఈస్ డేటా. ఎనీ డేటా that is useful, any information that is useful for taking some decisions. Okay, next, data structure. Data structure అంటే ఏంటి? A specific structure for storing a specific structure for storing data meaningfully. ఓకే, డేటా మీనింగ్ఫుల్లీ అంటే ఏంటి? ఇప్పుడు మ్, మన దగ్గర సో లెట్స్ సే మనం ఫోన్ ఓపెన్ చేస్తే మనకి గూగుల్ మ్యాప్స్ ఉంది, గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంది. సో గూగుల్ మ్యాప్స్లో ఎట్లుంటుంది, మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్ మధ్యలో ఇలా రూట్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఒక ఊరు, అక్కడ ఒక ఊరు, అలా అన్ని ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్ మధ్యలో మనకి రూట్స్ ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి, మనకి యాప్ అనేది ఒక డేటా చూపిస్తుంది మనకి. బేసికల్ ఇక్కడ ఒక ఊరు ఉంది, ఇక్కడ ఒక ఊరు ఉంది, ఈ ఊరు నుంచి ఇక్కడ ఒక 100 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ 10 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్స్ అని ఒక డేటా మనకి చూపిస్తుంది. బట్ ఈ డేటా ఎట్లా చూపిస్తుంది? ఈ డేటా ఇట్లా రిటర్న్ ఫామ్ లో చూపిస్తుందా? సిటీ సిటీ ఏ ఈస్ 100 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ సిటీ బి, సిటీ సి ఈస్ 1000 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ సిటీ డి అని జస్ట్ కంప్లీట్గా ఒక రిటర్న్ సెంటెన్స్ లాగా నీకు ఒక మ్యాప్ మొత్తాన్ని డిస్క్రిప్షన్ ఇస్తుందా? అట్లా ఇవ్వట్లేదు. ఎందుకు? ఎందుకంటే మనం ఈ డేటాని, ఏదైతే మన రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ సిటీస్, వాటి మధ్యలో డిస్టెన్సెస్, ఎటు డైరెక్షన్లోకి వెళ్తే ఎటు ఏ ఏ ఊరికి రీచ్ అవుతామో, ఈ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఒకవేళ ఈ ఫార్మాట్లో,
ఈ స్ట్రక్చర్లో ఉంటే మనం బెటర్గా అర్థం చేసుకోగలుగుతాం, దాన్ని బెటర్గా యూజ్ చేయగలుగుతాం. కాబట్టి మన డేటాని ఈ స్ట్రక్చర్లో స్టోర్ చేస్తున్నాం అని అంటాం. సో ఇది బేసికల్లీ ఒక స్ట్రక్చర్. ఇది ఒక సెంటెన్స్ లాగా ఉంటే ఇది ఒక గ్రాఫ్ లాగా ఉంది. ఓకే, గ్రాఫ్స్ అంటే ఏంటో మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. సో ఈ స్ట్రక్చర్ పేరు ఏంటంటే గ్రాఫ్. సో ఇక్కడ డేటా అనేది డిఫరెంట్ ఫార్మ్స్లో స్టోర్ చేసుకోవచ్చు, అండ్ డిఫరెంట్ ఫార్మ్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఆ డేటాని చూసే విధానం మారిపోతుంది, ఆ డేటాని వాడే స్కోప్ చేంజ్ అయిపోతుంది. నువ్వు ఒక స్ట్రక్చర్లో స్టోర్ చేసుకుంటే నువ్వు డేటాని అంత సరిగ్గా వాడలేవు, లేదా ఇంకో స్ట్రక్చర్లో స్టోర్ చేసుకుంటే ఆ డేటాని నువ్వు మంచిగా వాడుకోగలుగుతావు. సో అలా డిఫరెంట్ వేస్ ఆఫ్ స్టోరింగ్ డేటా, దాన్ని డేటా స్ట్రక్చర్ అని అంటారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం మన ఇంట్లలో షెల్ఫ్స్ ఉంటాయి. ఓకే, మన ఇంట్లో ఒక బుక్ షెల్ఫే తీసుకోండి, సింపుల్గా బుక్ షెల్ఫ్. దాంట్లో మన బుక్స్ ఉంటాయి. మన బుక్స్ ఎలా ఉంటాయి, అన్నీ ఇలా లీనియర్గా పక్క పక్కన పెట్టుకుంటాం. పక్క పక్కన ఎందుకు పెట్టుకోవాలి? ఇట్లా ఒక రో, మళ్ళీ దాని కింద ఇంకో రో, మళ్ళీ దాని కింద ఇంకో రో, ఇట్లా పక్క పక్కన ఎందుకు పెట్టుకోవాలి? దానికి రీజన్ ఏంటంటే, ఒకవేళ మనం పక్క పక్కన పెట్టుకుంటే మనం బుక్స్ని యాక్సెస్ అంటే ఆ బుక్ తీసుకొని చదివే ఆ బుక్ తీసుకునే టైం మనకు తగ్గుద్ది. సో నువ్వు ఈజీగా ఆ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి ఈ బుక్ కాకపోతే ఈ బుక్, ఈ బుక్ కాకపోతే ఈ బుక్, నువ్వు తొందరగా పిక్ చేసుకోవచ్చు. నీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా కంఫర్టబుల్గా వస్తుంది. ఏ బుక్స్ ఉన్నాయి నా దగ్గర, నేను ఏ బుక్ చదవగలుగుతా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నీకు చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే బుక్స్ని మనం షెల్ఫ్లో ప్రాపర్గా ఒక స్ట్రక్చర్లో పెట్టుకున్నాం. అదే ఆ బుక్స్ అన్నిటి నువ్వు ఒక పెద్ద ఒక ఫ్లోర్ మీద ఇట్లా పడేసి ఉంటే ర్యాండమ్గా, అప్పుడు నువ్వు ఆ బుక్ ఎతకడానికి నీకు చాలా టైం పడుతుంది. నీకు అక్కడ డేటా ఉంది, బట్ డేటా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో లేదు. సో నువ్వు ఆ డేటా ఉన్నా లేకపోయినా నువ్వు దాంతో పెద్దగా యూజ్ ఏం లేదు. ఓకే, సో ఈ విధంగా మన డేటాని స్టోర్ చేసుకునే విధానమే డేటా స్ట్రక్చర్ అంటే. ఓకే, సో ఈ డేటా స్ట్రక్చర్ వల్ల మనం చూస్ చేసుకున్న ఆ స్ట్రక్చర్ వల్ల మన డేటా యొక్క మీనింగ్, దాని యూజబిలిటీ దాన్ని మనం యాక్సెస్ చేసే యాక్సెస్, లేకపోతే ఒక డేటాని మనం డిలీట్ చేయాలనుకున్నాం, మన డేటా అవసరం లేదనుకున్నాం, లెట్స్ సే ఒక బుక్ అవసరం లేదనుకున్నాం, ఆ బుక్ను సింపుల్గా తీసి డస్ట్బిన్లో పడేసేయచ్చు. ఓకే, బట్ అదే ఫ్లోర్ మీద ఉంటే ఆ బుక్ ఫస్ట్ దొరకబట్టడానికి నీకు గంట సేపు పడుతుంది. ఓకే, సో నువ్వు ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ డేటాని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, దాన్ని ఇంటర్ప్రిట్ చేయగలగాలి. ఓకే, ఆ డేటాని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి, ఆ డేటాని యాక్సెస్ చేయడానికి, ఆ మొత్తాన్ని మనం ఆ ఆ డేటా తోటి ఏం ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేయగలుగుతామో అవన్నిటిని మనం ఎఫిషియెంట్గా, తొందరగా, ఎంత ఈజీగా వీలైతే అంత ఈజీగా చేయడానికి మనకి డేటాకి ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసుకుంటాం. దాన్నే డేటా స్ట్రక్చర్ అని అంటాం. అండ్ మీరు జనరల్గా యారేస్, స్ట్రింగ్స్, ట్రీస్, గ్రాఫ్స్, స్టాక్స్, క్యూస్, ఇవన్నీ ఇవన్నీ ఎగ్జాంపుల్ డేటా స్ట్రక్చర్స్. మనం వీటి గురించి ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకుందాం. సో ఇవన్నీ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ కాబట్టి అరేస్ వాడడం వల్ల నీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ట్రీస్ వాడడం వల్ల నీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, గ్రాఫ్స్ వాడడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అట్లా అన్నిటికీ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఆ ప్రోస్ అండ్ కాన్స్ని అర్థం చేసుకొని మనం ఏ డేటా స్ట్రక్చర్ మన అవసరానికి వర్తిస్తుందో దాన్ని వాడడం మనం ఫ్యూచర్ వీడియోస్లో తెలుసుకుంటాం. సో ఇది బేసిక్గా డేటా స్ట్రక్చర్ అంటే ఏంటని. ఇప్పుడు వాట్ ఈజ్ అన్ అల్గరిథం? ఓకే, అల్గరిథం అంటే ఏంటి అసలు? అల్గరిథం ఇస్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు పర్ఫార్మ్ ఎ టాస్క్. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు
ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు, ఒకవేళ నువ్వు కిరాణా షాప్కి వెళ్ళి ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కోవాలనుకోండి. ఓకే, నువ్వు ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కోవాలి షాప్కి వెళ్ళి. సో ఫస్ట్ నువ్వు చేయాల్సింది పని ఏంటి? షాప్ ఓపెన్ చేసి ఉందో తెలుసుకోవాలి. షాప్ ఓపెన్ ఆర్ క్లోజ్. షాప్ ఓపెన్ చేసిందో తెలుసుకోవాలి. సో దానికి నువ్వు ఫోన్ ఓపెన్ చేసి దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తావు, లేకపోతే మీ పక్కింటి నైబర్ని అడుగుతావు షాప్ ఓపెన్ ఉందా లేదా అని. నువ్వు ఏదైతే ప్రాసెస్ చేస్తావో ఆ ప్రాసెస్ అన్ని స్టెప్ బై స్టెప్గా అవన్నీ ఉంటాయి. సో బేసికలీ ఈ మొత్తాన్ని మనం షాప్ ఓపెన్ ఉందా లేదా అని తెలుసుకోవడం అనుకుంది. ఓకే, సో నెక్స్ట్ షాప్ ఓపెన్ ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత, ఒకవేళ షాప్ ఓపెన్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? పోయి చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటావు, ఎందుకంటే నీ గోల్ అదే కాదు. బట్ ఒకవేళ షాప్ క్లోజ్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? చిప్స్ ప్యాకెట్ కొనుక్కోలేము, ఎందుకంటే షాప్ క్లోజ్ ఉందని చెప్పి నీ నీ ప్రాసెస్ ఎండ్ చేసేస్తావు ఇక్కడికి. అరే ఇప్పుడైతే చిప్స్ ప్యాకెట్ కొనుక్కునేది లేదు, ఎందుకంటే షాప్ క్లోజ్ ఉంది, సో రేపు చూద్దాం అని అక్కడితోటి నీ టాస్క్ని నువ్వు ఆపేస్తావు, మళ్ళీ రేపు ఆలోచిస్తావు. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఈ ఎంటైర్ ప్రాసెస్ ఉందో నువ్వు చేసింది, సో ఫస్ట్ స్టెప్ ఏంటి? షాప్ ఓపెన్ ఉందో లేదో తెలుసుకోవడం. దాని తర్వాత షాప్ ఓపెన్ ఉంటే నువ్వు చిప్స్ ప్యాకెట్ కొనుక్కోవడం బయటకు వెళ్ళి. ఒకవేళ షాప్ ఓపెన్ లేదనుకో, క్లోజ్ ఉంది, ఇప్పుడు నువ్వు మళ్ళీ రేపు కొనుక్కుందామని మళ్ళీ ఇప్పుడైతే నీ ప్రాసెస్ని ఆపేసావు. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉందా, ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్నే మనం అల్గోరిథం అంటాం. ఎనీ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ దట్ పర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్, ఒక ప్రాపర్లీ డిఫైన్డ్ టాస్క్. ఇక్కడ ప్రాపర్లీ డిఫైన్డ్ టాస్క్ ఏంటి? చిప్స్ కొనుక్కోగలమా కొనుక్కోమా, ఒకవేళ కొనుక్కోగలిగితే చిప్స్ కొనాలి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మన టాస్క్ అది. ఓకే, ఎనీ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ దట్ పర్ఫార్మ్స్ స్పెసిఫిక్ టాస్క్ ని మనం అల్గోరిథమ్స్ అంటాం. సో ఇవన్నీ చాలా జనరల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పేది. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్లో ఎట్లా వర్తిస్తాయి, అసలు కోడింగ్కి దీనికి సంబంధం ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. బట్ కోడింగ్ యాక్చువల్ డిఎస్ఏ నేర్చుకోవడం కన్నా ముందు మీకు అసలు ఇన్ జనరల్ డేటా అంటే ఏంటి, ఒక డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఆ వర్డ్ అర్థం ఏంటి, ఒక ఆల్గోరిథం అంటే ఏంటి, అవన్నీ మీకు తెలియాలి పక్కాగా. అవి ఐడియా ఉంటేనే మీరు నేర్చుకునే దానికి మీనింగ్ ఉంటుంది. అసలు మీకు ఈ బేసిక్ అర్థాలే తెలియకుండా అవి నేర్చుకుంటే అది యూజ్లెస్. కాబట్టి ఇది చెప్తున్నాను. ఓకే, సో నౌ ఇప్పుడు యాక్చువల్ మనకు కావాల్సిన దానికి వచ్చేద్దాం. హౌ ఈస్ డిఎస్ఏ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ సైన్స్? ఇప్పుడు మనం ఏదైతే ఈ డేటా స్ట్రక్చర్, ఈ ఆల్గరిథం, ఈ వర్డ్స్, వీటి అర్థాలు నేర్చుకున్నాం కదా, అసలు ఇది కంప్యూటర్ సైన్స్లోకి ఎందుకు వస్తుంది? కంప్యూటర్ సైన్స్లోకి ఎందుకు వస్తుంది అంటే, we use computers to automate our tasks, so they have to take smart decisions. ఓకే, సో జనరల్గా మన కంప్యూటర్స్ ఆర్ ఫోన్స్ దేనికి వాడుతుంది? లెట్స్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్, క్యాల్కులేటర్ తీసుకోండి. ఓకే, క్యాల్కులేటర్ ఏముంటుంది? క్యాల్కులేటర్ మనం 2 నెంబర్లు ఇస్తే అది యాడ్ చేస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తుంది, ఇంటూ చేస్తుంది, డివిజన్ చేస్తుంది. ఓకే, సో ఈ టాస్క్ మనం చేయొచ్చు యాజ్ ఎ హ్యూమన్, మనకు వచ్చు మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, ఇవి మనకు తెలిసినాయి. బట్ అయినా కూడా మనం కంప్యూటర్కి ఇస్తాం. కంప్యూటర్కి ఎందుకు ఇస్తామంటే అది ఒక రిపిటేటివ్ టాస్క్, అది కంప్యూటర్కి ఇస్తే ఆ కంప్యూటర్ పర్ఫామ్ చేస్తుంది. బట్ కంప్యూటర్ పర్ఫామ్ చేయాలంటే మనం కంప్యూటర్కి చెప్పాలి కదా అది ఏం చేయాలో స్టెప్ బై స్టెప్గా. మరి స్టెప్ బై స్టెప్గా చెప్పాలంటే మనం దానికి ఒక ఆల్గరిథం చెప్పాలి కదా, అండ్ ప్లస్ కొంచెం డేటా కూడా ఇవ్వాలి కదా. సో ఇప్పుడు మనం 1+2 అని కంప్యూటర్కి ఇస్తే ఈ 1+2 అనేది మన డేటా అయింది.
అండ్ ఈ 1+2 డేటా ఈ క్యాలిక్యులేటర్ రిసీవ్ చేసుకొని ఇన్పుట్ లాగా తీసుకొని ఎవరైతే ఈ క్యాలిక్యులేటర్ని డెవలప్ చేసిందో ఆ డెవలపర్ ఒక ఆల్గోరిథం ఆల్రెడీ రాసి పెట్టుకుంటారు. సో ఆల్గోరిథం ఎట్లుంటుంది, నీకు రెండు నెంబర్స్ వస్తాయి ప్లస్ ఒక ఆపరేటర్ వస్తుంది. సో ఈ ఆపరేటర్, ఈ ప్లస్ ఆపరేటర్ ఉందనుకో ఆ నెంబర్స్ రెండు యాడ్ చేయని ఉంటుంది. ఒకవేళ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయని ఉంటుంది, డివిజన్ ఉంటే డివైడ్ చేయని ఉంటుంది. సో ఆ ఆల్గోరిథం అనేది ఇక్కడ దీని లోపల డెవలపరే రాసి ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్యాల్కులేటర్ని తయారు చేయడంలో మనం మన డేటాని తీసుకున్నాం. ఈ డేటా తీసుకున్న దాన్ని మనం ఎక్కడనో ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. సో ఆ స్టోర్ చేయడానికి వాడు ఇంటర్నల్గా అరేస్ వాడచ్చు, లేకపోతే వాడు ఇంకా ఏమైనా చేద్దాం అనుకుంటే ట్రీస్ కూడా వాడచ్చు. అంటే క్యాల్కులేటర్లో ట్రీస్ వాడరు, బట్ చెప్తాను జనరల్ గ్రాఫ్స్ వాడచ్చు. సో ఇప్పుడు మనం ఏవైతే ఫ్యూచర్లో చదువుకోబోయే అరేస్, ట్రీస్, గ్రాఫ్స్, ఈ డేటా స్ట్రక్చర్స్ అన్నీ మనం ఒక యాక్చువల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇలా వాడతాం. ఓకే. సో మనం ఒక కంప్యూటర్కి మన టాస్క్ ఇచ్చేసి కొంచెం డేటా ఇస్తాం అండ్ ఆ కంప్యూటర్ ఆల్రెడీ ఎట్లా పని చేయాలో మనం ఒక ఆల్గోరిథం రాస్తాం. నువ్వు ఈ డేటా ఇస్తే ఇట్లా పని చేయి, ఆ డేటా ఇస్తే అట్లా పని చేయి. మనం ఆల్రెడీ ఒక ఆల్గోరిథం రాస్తే ఈ ఆల్గోరిథం ప్రకారం ఈ డేటా తీసుకొని కొన్ని స్మార్ట్ డిసిజన్స్ ఆ కంప్యూటర్ తీసుకుంటుంది. సో ఈ స్మార్ట్ డిసిజన్స్ ఆ కంప్యూటర్ తీసుకోవాలంటే ఒక డెవలపర్ దానికి ఒక ఆల్గోరిథం రాయాలి. సో ఈ ఆల్గోరిథం రాసే స్కిల్ కావాలంటే డిఎస్ఏ చదువుకోవాలి. సింపుల్. ఓకే. ఇదే డిఎస్ఏ ఎందుకు చదువుకోవాలంటే ఇది. ఓకే. యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ ఎ ప్రోగ్రామర్, మనం ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ లేదా ఒక ప్రోగ్రామర్ లాగా మన కోడ్ ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే మనం మనకు రావాల్సింది డిఎస్సి. ఎందుకంటే నువ్వు కోడ్ రాసినప్పుడు నీ కోడ్లో ఏముంటాయి, నెంబర్సే కదా ఉండేటి. 1 ఉంటుంది, 2 ఉంటుంది, లేదా క్యారెక్టర్స్ ఉంటాయి, లేదా ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్, ఒక అరే ఉంటుంది. ఇట్లా డేటానే కదా నువ్వు అల్టిమేట్గా నువ్వు డీల్ చేయాల్సింది, ఈ నెంబర్స్ తోటి, ఈ స్ట్రింగ్స్ తోటే కదా నువ్వు కోడ్ రాసేటప్పుడు. మరి అట్లాంటప్పుడు డిఎస్సి రాకపోతే ఎలా? డిఎస్సి రావాల్సిందే. సో ఒక లార్జ్ స్కేల్లో, ఒక వెరీ హై లెవెల్ వ్యూలో నువ్వు ఒక స్విగ్గీ యాప్ తయారు చేయాలన్నా, ఒక జొమాటో యాప్ తయారు చేయాలన్నా, దాని లోయెస్ట్ పాసిబుల్ లెవెల్లో నీకు ఉండేది కోడే. సో అదొక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని, ఇప్పుడు జొమాటో ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది? జొమాటో ఫుడ్ డెలివరీ బిజినెస్లో ఉంది. సో మన కస్టమర్స్కి ఫుడ్ అక్కడ పోయి తెచ్చుకోలేక మనం లేజీ ఉన్నాం కాబట్టి, ఆ లేజీనెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి కాబట్టి, ఆ లేజినెస్ ఉన్నా కూడా మనం ఫుడ్ తినగలగాలి కాబట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది జొమాటో. సో ఈ ప్రాబ్లమ్ని మన కోడ్ తోటి, మన డిఎస్ఏ తోటి, మన అబిలిటీ టు రైట్ కోడ్ అండ్ ఆటోమేట్ టాస్క్ అండ్ టేక్ స్మార్ట్ డిసిజన్స్. ఓకే. ఈ స్మార్ట్ డిసిజన్స్ తీసుకోవడానికి మనం ఒక కంప్యూటర్కి ఒక కోడ్ రాస్తాం. ఓకే. సో అక్కడ నీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ వాడతాం. నెక్స్ట్ ఏంటి? ప్రాక్టీసింగ్ డిఎస్ఏ ఈజ్ లైక్ గోయింగ్ టు జిమ్ ఫర్ ఎ ప్రోగ్రామర్ ఫర్ మెంటల్ ఫిట్నెస్. సో ఓకే, డిఎస్ఏ వచ్చింది. డిఎస్ఏ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు మనం లీడ్ కోడ్లో, హ్యాకర్ ర్యాంక్లో, లేదా గీక్స్లో పోయి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఎట్లుంటాయి ప్రాబ్లమ్స్? ఫైన్ ద నెంబర్ ఆఫ్ సబ్ సీక్వెన్సెస్, ఫైన్ ద లార్జెస్ట్ సగరే, ఫైన్ ద టూ నెంబర్స్ విచ్ యాడ్ అప్ టు 5, అట్లా
డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని హార్డ్ ఉంటాయి, కొన్ని డిఫికల్ట్‌గా ఉంటాయి, కొన్ని సింపుల్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు చేయాలి ఎవరైనా? ఇప్పుడు మనం చేసేదానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే డిఎస్ఏ చేయడం, ఇట్లాంటి డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది జిమ్‌కి పోవడం లాంటిది. సో, జిమ్‌కి ఎందుకు వెళ్తారు? జిమ్‌కి వెళ్ళి మన ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం జిమ్‌కి వెళ్తారు. సో, జిమ్‌కి పోవడానికి ఒక ప్రాక్టికల్ యూజ్ ఉందా? ప్రాక్టికల్ యూజ్ ఏంటి? జస్ట్ ఫిట్‌గా ఉండడానికి. మనం ఫిజికల్‌గా మనల్ని మనం ఫిట్ ఫిట్‌గా ఉంచుకోవడానికి. ఇన్ కేస్ అది మీ రియల్ లైఫ్‌లో అప్పుడప్పుడు యూజ్ అయితది ఆ ఫిట్‌నెస్. అండ్ ఇన్ ద సేమ్ వే నువ్వు డిఎస్ఏ ప్రాబ్లమ్స్ చేస్తే యాజ్ ఎ ప్రోగ్రామర్, ఓకే, యాజ్ ఎ ప్రోగ్రామర్ నీ మైండ్ షార్ప్ ఉంటుంది. దట్స్ ద ఓన్లీ రీజన్ వై యూ షుడ్ డూ డిఎస్ఏ. అండ్ ఒకవేళ నీ మైండ్ షార్ప్ ఉంటే ఏమవుతుంది? నువ్వు ఫ్యూచర్లో ఏదైనా కంపెనీ కూర్చొని నువ్వు ఏదో పెద్ద యాప్ బిల్డ్ చేస్తుంటే నీ షార్ప్ మైండ్ తోటి నువ్వు ఒక కోడ్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. ఓకే, సో నీ డిఎస్ఏ అనేది నీ మెంటల్ ఫిట్నెస్కి అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ అబిలిటీ టు కోడ్ ఆల్సో. నువ్వు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినా లేదా ఇంకేం చేద్దాం అనుకున్నా ఇన్ జనరల్ అది నీ మెంటల్ షార్ప్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది. నీ మ్యాథమెటికల్ థింకింగ్ లేదా నీ ప్రాబ్లమ్ సాల్వింగ్, నీ లాజికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇఫ్ యూ ప్రాక్టీస్ డిఎస్ఏ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇదంతా బేసిక్ ఇంట్రొడక్షన్ డిఎస్ఏకి ఎందుకు చేయాలి, అసలు వాట్స్ ద పర్పస్ ఆఫ్ డిఎస్ఏ ఏంటి అది. ఇప్పుడు కొన్ని రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ డిఎస్ఏ చూద్దాం. ఓకే, ఇప్పుడు డిఎస్ఏ ఎందుకు చేయాలి అని చూసినాం కదా ఇంతసేపు. ఓకే, డిఎస్ఏ కొందరు డిఎస్ఏ చేసి నేర్చుకున్నారు. డిఎస్ఏ నేర్చుకొని చేసిన వాళ్ళ అచీవ్మెంట్స్ చూద్దాం ఒక రకంగా. వాళ్ళు డిఎస్ఏ తోటి ఏం సాధించారు అవి చూద్దాం. సో ఫస్ట్ మనం ఇమీడియట్గా అందరి మైండ్లోకి వచ్చేది గూగుల్ మ్యాప్స్. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్లో గ్రాఫ్స్ ఉంటాయి. గ్రాఫ్స్ ఏం చేస్తాయి? మన డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ని రిప్రజెంట్ చేస్తాయి. గూగుల్ మ్యాప్స్లో నువ్వు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళడానికి మనం డైరెక్షన్స్ పెట్టుకుంటాం కదా. ఆ డైరెక్షన్స్ పెట్టేటప్పుడు మనకు ఒక షార్టెస్ట్ పాత్ చూపిస్తుంది. ఓకే, ఈ షార్టెస్ట్ పాత్ చూపించడానికి కూడా ఒక అల్గరిథం ఉంటుంది. ఓకే, ఈ అల్గరిథం కూడా మనం నేర్చుకుంటాం. దీన్ని డిక్స్ అల్గరిథం అంటారు. ఈ అల్గరిథం కూడా నేర్చుకుందాం మనం. ఓకే, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో ఉన్న గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ దాని మీద అప్లై అయిన ఏవైతే గ్రాఫ్ ఆల్గరిథమ్స్ వాళ్ళు వాడిందో ఇవన్నీ ఈ డిఎస్ఏ అనే సబ్జెక్ట్లోనే ఉంటాయి. కాబట్టి ఇది నేర్చుకుంటే ఒకవేళ నువ్వు గూగుల్ మ్యాప్స్లో ఒక డెవలపర్ అయి ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. అది డైరెక్ట్ హెల్ప్ వస్తుంది నీకు, ఇండైరెక్ట్ కూడా కాదు. నీకు డిఎస్ఏ వచ్చు కాబట్టి నీకు అది డైరెక్ట్ అక్కడ ఆల్గరిథం వాడుతుంది. కాబట్టి విల్ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? క్యూ ఉంది. ఓకే, క్యూ డేటా స్ట్రక్చర్స్ ఎక్కడ వాడతారు? క్యూ డేటా స్ట్రక్చర్స్ సర్వర్స్లో వాడతారు. సర్వర్స్లో అంటే ఇప్పుడు లెట్సే మీరు లీడ్ కోడ్ కాంటెస్ట్ ఇస్తుంది అనుకోండి. లీడ్ కోడ్ కాంటెస్ట్లో ఏం జరుగుద్ది? చాలా మంది ప్రోగ్రామర్స్ వాళ్ళ కోడ్స్ సబ్మిట్ చేస్తారు. లెట్సే లీడ్ కోడ్ వాళ్ళకి ఒక సర్వర్ ఉందనుకో, ఒకటే సర్వర్ ఉందనుకో, ఒక సర్వర్ ఉండదు. బట్ మన సింప్లిసిటీ ఆఫ్ ఎగ్జాంపుల్కి మనం అనుకుందాం ఒక సర్వర్ ఉంది. సో ఎవరైతే ఈ అందరు ప్రోగ్రామర్స్ ఉంటారో ఈ అందరు ప్రోగ్రామర్స్ ఇట్లా కోడ్స్ పంపిస్తారు. కోడ్ సబ్మిషన్స్ చేస్తారు కదా, కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్. సో మన సర్వర్ ఏం చేస్తుంది? ఆ టెస్ట్ కేసెస్ అన్ని చెక్ చేసి అది యాక్సెప్టెడ్, కరెక్ట్ ఆన్సరో రాంగ్ ఆన్సరో అది చెప్పాలి. అది దాని జాబ్. బట్ ఉన్నది ఒకటే సర్వర్, వీళ్ళందరూ కోడ్స్ ఒక్కటేసారి పంపించాలి అనుకోండి. ఓకే, ఒక్కటేసారి పంపించినప్పుడు
ఒక 1000 మెంబర్స్ పంపిల్లు కోడ్ ఒకటేసారి. అది ఒకటేసారి 1000 కోడ్స్ చెక్ చేయగలుగుతా ఇంపాసిబుల్. చెక్ చేయలేరు. ఎందుకంటే అది కంప్యూటర్. అది ఒకటే ప్రోగ్రామ్ పర్ఫామ్ చేస్తది అల్టిమేట్‌గా. ఒక్కటి కాకపోతే అది కొంచెం మల్టీ ప్రాసెసింగ్ చేస్తే ఒక 5, 6 ప్రోగ్రామ్‌లు ఒకేసారి చేస్తది. బట్ 1000 ప్రోగ్రామ్స్‌నయితే ఒక్కసారి చేయలేదు కదా! అది ఎంత ఫాస్ట్ కంప్యూటర్ అయినా దానికి ఒక లిమిటేషన్ ఉంటాయి. 1000 కాకపోతే 10,000. ఓకే. మరి ఇన్ని ప్రోగ్రామ్స్ ఇన్ని సబ్మిషన్స్ ఒకటేసారి వచ్చినప్పుడు, ఆ సబ్మిషన్స్‌ని ఏదో ఒక డేటా స్ట్రక్చర్‌లో స్టోర్ చేయాలి కదా! కాబట్టి ఇక్కడ మనం ఒక క్యూ డేటా స్ట్రక్చర్ వాడతాం. సో, ఈ క్యూ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? ఈ ఒక్కొక్క కోడ్ సబ్మిషన్ ఇట్లొస్తాయి. అన్నీ ఇట్లొచ్చి ఒక ఆర్డర్‌లో పడతాయి. మనం ఎట్లయితే ఏదన్నా క్యూలో ఇప్పుడు ఏదన్నా టికెట్ కొనుక్కోవడానికి క్యూలో నిల్చుంటాం కదా! ఇన్ ద సేమ్ వే ఇట్లిట్లొచ్చి దాని తర్వాత ఒక్కొక్క కోడ్ రిక్వెస్ట్‌ని తీసుకొని దాన్ని అది టెస్ట్ చేసి అది కరెక్ట్ ఆన్సరా? రాంగ్ ఆన్సరా? అని మన సర్వర్ చూస్తది. సో, ఇక్కడ మెయింటైన్ చేసే డేటా స్ట్రక్చర్ క్యూ. దీన్ని ఈవెంట్ క్యూ అని అంటారు టెక్నికల్ టర్మ్స్‌లో సర్వర్స్‌లో. ఈవెంట్ క్యూ, మెసేజ్ క్యూ అని అంటారు. సో, ఇప్పుడు అక్కడ వాడేది క్యూ డేటా స్ట్రక్చర్. సో, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ట్రై డేటా స్ట్రక్చర్. సో, జనరల్‌గా మనం ఈ బ్రౌజర్స్‌లో ఆటో కంప్లీట్ ఫీచర్ ఉంటాయి కదా! అంటే నువ్వేదన్నా సెర్చ్ చేస్తుంటే నువ్వు సగం రాసినావు సంథింగ్ ఈ పియుఎస్హెచ్ అని రాసినావు. పియుఎస్హెచ్ అని కొడితే నీకు డైరెక్ట్ కింద పుష్ప అని చూపిస్తుంది. పుష్ప ట్రైలర్ అని. ఇది మనం సింపుల్గా జస్ట్ పుష్ అని రాయంగానే మన పుష్ప ట్రైలర్ వచ్చేసింది కొత్తది అని మనకు ఆటోమేటిక్గా కింద సజెషన్స్లో వచ్చేస్తాయి కొన్ని సజెషన్స్. పుష్ప ట్రైలర్, పుష్ప టీజర్ అని ఇట్లా. సో ఈ సజెషన్స్ ఎట్లొస్తాయి? ఈ సజెషన్స్ రావడానికి కూడా దాని వెనుక కూడా ఒక డేటా స్ట్రక్చర్ ఉంది. ఆ డేటా స్ట్రక్చర్ ఏంటంటే ట్రై డేటా స్ట్రక్చర్. సో ఈ ట్రై డేటా స్ట్రక్చర్ ఏం చేస్తుందంటే కొన్ని వర్డ్స్ ఉంటాయా ఆ వర్డ్స్ అన్నిటిని ఒక ఎఫిషియంట్ మేనర్లో స్టోర్ చేస్తాయి. సో లెట్స్ ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో కోడ్ సిఓడిఈ కోడ్ అని ఒక వర్డ్ ఉంది. సిఓడిఈఆర్ కోడర్ అని ఒక వర్డ్ ఉంది. సిఓడిఐఎన్జి కోడింగ్ అనే ఒక వర్డ్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనం నార్మల్గా ఒక లిస్ట్ ఆఫ్ ఒక సింపుల్ ఒక అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఇట్లా స్టోర్ చేస్తారు. ఇక్కడ కోడ్, ఇక్కడ కోడింగ్, ఇక్కడ ఇంకో కోడర్, ఇట్లా స్ట్రింగ్స్ ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇట్లా స్టోర్ చేసుకుంటే ఈ ఫీచర్ అనేది అది ఇంప్లిమెంట్ చేయలేం. ఎందుకంటే మనం సింపుల్ పుష్ అని రాయంగానే మనం ఇమీడియట్గా మన డేటాబేస్కి వెళ్ళి ఇట్లా సెర్చ్ చేసేయాలి. మనకు కొత్త వర్డ్స్ కొత్త సెర్చెస్ ఏమి ఉంటాయి. బట్ అది అరే తోటి పాసిబుల్ కాదు. ఎందుకంటే మనం చేయాల్సిన మనం మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ అది అరే ప్రొవైడ్ చేయట్లేదు. అది ఒకవేళ మనం డేటాని ఈ ఆర్డర్లో ఇలా ఈ స్ట్రక్చర్లో స్టోర్ చేసుకుంటే అది పనిచేస్తుంది. మనకి ఆ ఫీచర్ చేయొచ్చు. మనం ఇమీడియట్గా పోయి ఏమేమి వర్డ్స్ ఉన్నాయో సెర్చ్ చేయొచ్చు. ఓకే. సో ఇట్లాంటి ఒక డేటా స్ట్రక్చర్ వాడతారు. సో ఇది ఒక అప్లికేషన్ డేటా స్ట్రక్చర్స్. అండ్ నెక్స్ట్ సో ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. సో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఒక స్పోర్ట్. ఆ స్పోర్ట్లో ఏం చేస్తారు ప్రోగ్రామర్స్ అందరూ అంటే బేసిక్గా లీడ్ కోడ్ కాంటెస్ట్ మీరు ఎప్పుడైనా ఇచ్చుంటే లీడ్ కోడ్ కాంటెస్ట్ అనేది ఒక కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఈవెంట్. అది ఒక కాంటెస్ట్. అందరూ ప్రోగ్రామర్స్ అందరూ వచ్చి వాళ్ళకి కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. వాళ్ళు ఎంత స్పీడ్గా సాల్వ్ చేస్తారు, ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు అన్న దాన్ని బట్టి ఒక లీడర్ బోర్డ్ వస్తుంది. సో ఈ మొత్తం ఒక స్పోర్ట్, ఒక గేమ్ లాంటిది. ఇది మొత్తం కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్కి ఏమన్నా రియల్ వరల్డ్ అప్లికేషన్ ఉందా అంటే లేదు. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనేది అల్టిమేట్లీ అదొక గేమ్ అనమాట. బట్ ఆ గేమ్లో ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ దట్ గేమ్ బట్ నీ కోడింగ్ స్కిల్స్ బాగున్నాయి అని అర్థం కాబట్టి సో నీ ఆ కోడింగ్ స్కిల్స్ నువ్వు వేరే దగ్గర వాడుకోవచ్చు.
Okay, so that is one of the reason why you should do competitive programming. And competitive programming వల్ల ఏం జరుగుతుంది? Competitive programming improves problem solving and it is fun. సో నీకు ఇచ్చిన క్వశ్చన్ నువ్వు ఒక త్రీ అవర్స్ కాంటెస్ట్ జరుగుతుంది అనుకో. నీకు 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఉన్నప్పుడు నువ్వు ఆ ప్రాబ్లమ్ని సిస్టమేటిక్గా అప్రోచ్ అయ్యి ఒక పెద్ద ప్రాబ్లమ్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేసుకొని ఒక్కొక్కటి సాల్వ్ చేయగలిగితే అప్పుడే నువ్వు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలవు. బేసికల్లీ నీకు ఒక ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగే మైండ్ సెట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నువ్వు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఇట్లా కాంటెస్ట్ ఇస్తూ ఉంటావు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై యూ షుడ్ బికమ్ యూ షుడ్ బి యూ షుడ్ బి డూయింగ్ కాంపిటేటివ్ ప్రోగ్రామ్. అండ్ లెట్స్ సే మీరు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంది అనుకోండి. ఆ ఇంటర్వ్యూలో వాడు ఏదో క్వశ్చన్ అడిగిండు మిమ్మల్ని, డిఎస్ఏ క్వశ్చన్ అడిగిండు. ఆ డిఎస్ఏ క్వశ్చన్ మీరు ఆల్రెడీ ఎక్కడో చదివిందో చేసేస్తుంది అనుకోండి. బట్ ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఒక ఫాలో అప్ అడిగింది. ఫాలో అప్ అంటే ఏంటి? సింపుల్గా ఆ క్వశ్చన్ని కొంచెం మోడిఫై చేసి, లేకపోతే ఒక ఎక్స్ట్రా కన్స్ట్రెయింట్ యాడ్ చేసిండేమో, కొంచెం ఎక్కువ డిఫికల్ట్ చేసిండేమో, లేకపోతే అంతకుముందు ఉన్న ఒక కండిషన్ ఇప్పుడు తీసేసిండేమో, లేకపోతే అంతకుముందు లేని ఒక కండిషన్ ఇప్పుడు పెట్టిండేమో. సో దానికి ఒక ఫాలో అప్ క్వశ్చన్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంకో రిటర్న్ క్వశ్చన్ వేసింది మీకు. ఇప్పుడు ఆ రిటర్న్ క్వశ్చన్ వేసినప్పుడు మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అది మీరు ఆల్రెడీ లీడ్ కోడ్లో ఒక సెట్ ఆఫ్, ఇప్పుడు ఏదో ఎస్డిఈ షీట్ ఉంది కదా, స్ట్రైవర్స్ ఎస్డిఈ షీట్. ఈ స్ట్రైవర్స్ ఎస్డిఈ షీట్లో ఒక 100 ప్రాబ్లంలో 200 ప్రాబ్లం ఉంటాయి. ఈ అన్ని ప్రాబ్లంలో మీరు సాల్వ్ చేసి వీటి సొల్యూషన్స్ గుర్తుపెట్టుకొని పోతే ఇట్లాంటి సిచ్యువేషన్ ఒకవేళ అక్కరైందంటే మీకు ఫాలో అప్ అడిగిండు అప్పుడు బిస్కెట్ అయిపోతుంది. సో మీరు అక్కడ మగ్గప్ చేసుకుంటే నడవదు. మీరు ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో తెలుసుకుంటే అప్పుడే మీరు అట్లాంటి సిచ్యువేషన్స్ని ట్యాకిల్ చేయగలుగుతారు. అండ్ అట్లాంటి సిచ్యువేషన్స్ని ట్యాకిల్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తోటి, మీ అబ్జర్వేషన్ స్కిల్స్ తోటి ఇంటర్వ్యూయర్ని ఇంప్రెస్ చేయాలనుకుంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనేది ఒక గుడ్ ఆప్షన్. ఓకే, సో దట్ ఈస్ వన్ రీజన్ వై యూ షుడ్ డూ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. అండ్ ఇంకో రీజన్ వచ్చేసి కోడింగ్ విల్ హెల్ప్ ఇన్ క్లియరింగ్ ఆన్లైన్ కోడింగ్ సిపి విల్ హెల్ప్ ఇన్ క్లియరింగ్ ఆన్లైన్ కోడింగ్ అసెస్మెంట్. సో మీరు జనరల్గా మన క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనన్నా ఇంకెక్కడన్నా బయట ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనన్నా మనకి ఫస్ట్ రౌండ్లో ఒక ఆన్లైన్ కోడింగ్ టెస్ట్ పెడతారు. ఓకే, ఆ కోడింగ్ టెస్ట్ ఏముంటుంది? ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇక్కడ ఒక కోడ్ ఎడిటర్ ఉంటుంది, ఇక్కడ మనం కోడ్ రాస్తాం. ఓకే, సో ఆ క్వశ్చన్ అక్కడ కూడా ఏం జరుగుతుంది? సో అది కూడా బేసిక్ కాంటెస్ట్ లానే ఉంటాయి కదా. నీకు ఒక 3 అవర్స్ 2 అవర్స్ టైం ఇస్తారు, ఒక రెండో మూడో క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ చదవాలి, దానికి కోడ్ రాయాలి. కొన్ని టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఓకే, కొన్ని టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఆ టెస్ట్ కేసెస్ పాస్ అయితే మార్క్స్ వస్తాయి, లేకపోతే మార్క్స్ రావు. సో ఇప్పుడు ఈ కంప్లీట్ సినారియో ఇది మొత్తం ఒక కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ కాంటెస్ట్ సినారియో కదా. మీకు టైం ప్రెషర్ ఉంది, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చేయాల్సింది సొల్యూషన్ యాక్సెప్ట్ చేయాలి. మీరు ఎట్లా చేసన్నా ఆ కోడింగ్ టెస్ట్ క్లియర్ చేయాలంటే. సో ఇలా చేయడానికి, ఇట్లాంటి టెస్ట్లో మంచిగా పర్ఫామ్ చేయడానికి మీకు ఆల్రెడీ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఒక ఎడ్జ్ దొరుకుతుంది. చాలా మంది చేయరు కాంపిటేటివ్ ప్రోగ్రామ్, చాలా తక్కువ మంది చేస్తారు. సో ఆ తక్కువ మందిలో మీరు ఉంటే మీరు ఆల్రెడీ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇట్లాంటి ప్రెషర్ సిచ్యువేషన్లో ఒక ప్రాబ్లమ్ ఇస్తే మనం దాన్ని ఎట్లా అప్రోచ్ కావాలి, మనం ఈచ్ ప్రాబ్లమ్కి ఎంత టైం ఇవ్వాలి, ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం రాకపోతే దాంతోటే అదే పట్టుకొని కూర్చోవాలా, లేకపోతే జస్ట్ క్వశ్చన్ చదివి ఎప్పుడు వదిలేసేయాలి. ఆ ప్రాబ్లం మనకు రాదు అని మనం ఎంత తొందరగా రియలైజ్ అవ్వగలుగుతాం, లేదా ఆ ప్రాబ్లం ఎట్లా చేసినా వస్తుంది మనకి, జస్ట్ ఏదో చిన్న పాయింట్ మిస్ అవుతున్నా అని. ఇట్లాంటి అబ్జర్వేషన్స్ ఇంకా డిసిజన్ మేకింగ్ అనేది ఒక టైం ప్రెషర్ సిచ్యువేషన్లో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీ అవుతుంది మీ ఆన్లైన్ కోడింగ్ అసిస్టెంట్స్లో.
కాబట్టి మీరు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేస్తే మీకు ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ దొరుకుతుంది. సో దట్ ఈస్ వన్ మోర్ రీజన్ వై యూ షుడ్ డూ కాంపిటేటివ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇది ఈరోజు మన సెషన్, మన ఫస్ట్ వీడియో ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో మీకు ఇక్కడ వరకు మీరు వీడియో చూసినారంటే ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్న ఎక్స్ప్లెనేషన్లో, లేకపోతే ఇంకా ఎలాంటి సజెషన్స్ ఉన్నా మీకు నా టీచింగ్ ఇంకేదన్నా వేగా ఇన్ సమ్ వే ఇట్ క్యాన్ బి ఇంప్రూవ్డ్ అని అనిపిస్తే మీరు కమెంట్ చేసి చెప్పండి, లేదా మీరు ఆల్రెడీ నన్ను డిఎస్ఏ బడి పేజ్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తే అక్కడన్నా మెసేజ్ చేసి చెప్పండి. ఇన్ సమ్ వే మాకు చెప్పండి, కమెంట్ ఆర్ మెసేజ్, స్టోరీ రిప్లై, ఏదో రకంగా నన్ను కాంటాక్ట్ అయ్యి నాకు మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇట్లనే వీడియోస్ వస్తూ ఉంటాయి. మనం కంప్లీట్ డిఎస్ఏ సిరీస్, కంప్లీట్ డిఎస్ఏ కవర్ చేద్దాం. సో ఏది మిస్ కాకండి. సో అలాంగ్ విత్ డిఎస్ఏ కొంచెం కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్, దీన్ని కూడా కొంచెం లైట్గా అట్లా కవర్ చేస్తూ దాన్ని కూడా టచ్ చేస్తూ వెళ్దాం. మనకి ఎక్కడ మనం టచ్ చేస్తే బెటర్ అంటే ఇక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్లో నేను కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ టాపిక్స్ కూడా ఇంక్లూడ్ చేయడానికి ఐ విల్ ట్రై. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అదేం యూజ్లెస్ థింగ్ అయితే అసలు కాదు, అది పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. అది మీరు చూసుంటారు, కొందరు క్యాంపస్లో కొందరికి ప్రాబ్లమ్, డిఎస్ఏ ప్రాబ్లమ్ ఇట్లా ఇస్తే ఇమీడియట్గా 1 minute వాళ్ళకి సొల్యూషన్ స్ట్రైక్ అయిపోతుంది. సో 1 minute సొల్యూషన్ స్ట్రైక్ అవుతుందంటే వాడికి ఆల్రెడీ ఒక కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ వాడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ తోటి వస్తుంది. అంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేయకపోతే మీకు రాదని కాదు, ఇట్ ఈస్ ఆప్షనల్, కంప్లీట్లీ ఆప్షనల్. బట్ ఇఫ్ యూ డూ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ వేర్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ an edge. మీరైతే బెటర్ పొజిషన్లో ఉండి తీరుతారు. సో ఇది ఈరోజు వీడియో. అండ్ ఎనీ ఫీడ్బ్యాక్, గివ్ గుడ్, బ్యాడ్, పాజిటివ్, నెగిటివ్, ఎనీ ఫీడ్బ్యాక్ మీరు జస్ట్ నన్ను కాంటాక్ట్ అయ్యి ఒక స్టోరీ రిప్లై ద్వారా ఇన్ సమ్ వే కాంటాక్ట్ మీ అండ్ నాకు చెప్పండి. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ in future videos. And also subscribe చేయండి డిఎస్ఏ బడి యూట్యూబ్ ఛానల్ని. అండ్ ఇఫ్ యూ డు నాట్ నో మీ, ఐ హ్యావ్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో. డిఎస్ఏ బడి పేరు మీదనే ఉంటుంది, సెర్చ్ చేయండి, పైన వచ్చేస్తుంది. అక్కడ కూడా ఫాలో చేసేయండి. అక్కడ కూడా మీకు రెగ్యులర్గా రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటా, కొన్ని టిప్స్ అట్లాంటివి, రిసోర్సెస్, పీడిఎఫ్స్ అట్లాంటివి షేర్ చేస్తూ ఉంటా. అక్కడ కూడా ఫాలో చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా డిఎస్ఏ నేర్చుకోవాలి అని ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.